హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మంచి పండు మిరపకాయలతో నువ్వుల పచ్చడి అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. మంచి కాల్షియం పచ్చడి అండి బాబు, చాలా బాగుంటుంది. కమ్మగా వండాను, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి పచ్చడిలో ఏమేమి వాడాను అనేది మీరు ఒకసారి చూడండి. 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను, 2 వెల్లుల్లి గడ్డలు, పెద్ద సైజు 2 టమాటాలు తీసుకున్నాను, సరిపడేటట్టు చింతపండు, అట్లానే కొంచెం పోపు దినుసులు 2 స్పూన్లు చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, 15 పండు మిరపకాయలు, ఎండు మిరపకాయలు కలిపి తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏంటంటే స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆ 15 పండు మిరపకాయలు, ఎండు మిరపకాయలు కలిపి ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏంటంటే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నవి మనం ఎందుకు ముందుగా ఫ్రై చేసుకోవాలంటే ఎండుమిరపకాయలు అనేవి బేగా ఫ్రై అయిపోతాయి. అన్నిటితోని కలిపేసామంటే ఇది మాడిపోతాయి, అవి ఫ్రై అవ్వవు. సో అందుచేత మనం ఎప్పుడు కూడా ఎండుమిరపకాయలు మాత్రమే ఫ్రై చేసుకుంటాం. అది మీ అందరూ కూడా అలానే చేస్తారని నేను అనుకుంటున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే ఇవి చిటపటమని పేలకుండా కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తే అస్సలు పేలవండి. అయితే నెక్స్ట్ ఆ ఎండుమిరపకాయలు అనేది తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా కట్ చేసుకుని అల్లం ముక్కలన్నీ దగ్గరగా కట్ చేసుకున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యి, బాగా డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం టేస్టింగ్ పర్పస్గా లైట్గా ఫ్రై అయితే చాలు. అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఇలా తీసుకొని పక్కన పెట్టుకుంటే ఈలోగా చల్లారుతాయి అన్నమాట. నెక్స్ట్ అదే పాన్లో ఆయిల్ ఉంటుండగా కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర అయిపోయిన తర్వాత అది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే మళ్ళీ నేనేం వేయలేదు. ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే తీసుకున్నాను కదా, అదే ఆయిల్లో మరిగి ఉన్న ఆయిల్లో మాత్రం వేసుకుంటే బేగా ఫ్రై అయిపోతాయి కదా. సో ఫ్రై అయిపోయి అనమాట. వెంటనే 1/2 కేజీ నువ్వుల పప్పు అయితే నేను తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ నువ్వుల పప్పు అందులోనే వేసి ఇది కలిపి బాగా వేయించుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇటువంటి నువ్వుల పచ్చళ్ళు తినడం వల్ల మనకి చాలా హెల్తీ అండి. కాల్షియం అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు అందరికీ బోన్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటున్నాయి కదా. మనకి ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకొని ఇలా పచ్చడి రూపంలో ఏదో ఒక రూపంలో మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది కదా. అయితే మంచి కాల్షియం ఉన్న ఫుడ్ అండి. అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. చూడండి, కమ్మటి ఈ నువ్వుల పచ్చడిని మనం వేడి అన్నంలో, ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అయితే అదే పాన్లోని ఆయిల్ వేయకుండా ఆ 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ వేయకుండా మాత్రమే ఉట్టి గిన్నెలో మాత్రమే నేను మగ్గిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అదే దాంట్లోనే ఆ మగ్గుతున్న టమాటాల్లోనే చింతపండు టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకున్నానండి. ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు, అది మన ఇష్టం అండి. మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా నేనైతే బాగా ఇది కలిపి ఆ చింతపండు కూడా టమాటా ముక్కలతో కలిపి మగ్గుతున్నట్టుగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదేంటంటే ఆయిల్ వేయకుండానే, ఆయిల్ కూడా చాలా తక్కువేనండి, ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది. ఇవి మగ్గడానికి అన్నట్టుగా 1 స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా మగ్గిందా. ఇదేంటంటే మనకి ఆయిల్తో పని లేదు, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఇదంతా ఇవన్నీ చల్లారబెట్టేసుకున్నానండి. చక్కగా బాగా చల్లారిపోయి మిక్సీ కూడా వేసేసుకుంటే సరిపోద్ది. పోపు దినుసులన్నీ లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మీకు. ఇది కూడా అయిపోయింది, దగ్గరగా అయిపోయింది కదా, చక్కగా ఎగిరిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఫస్ట్ అవి వేస్తేనే బేగా మిక్సీ అవుతుంది. నువ్వులు అనేది బేగా మిక్సీ అవ్వదండి, కొంచెం టైం పడుతుంది. సో వాటికి వీటికి సెట్ అవ్వదు కనుక ముందుగా ఈ ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు మిక్సీ పట్టేసిన తర్వాత ఈ నువ్వులు కూడా కొంచెం అందులో ఆయిల్ ఎక్కువ వచ్చేసిందండి. అయితే ఈ విధంగా మళ్ళీ దాన్ని కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత చూసారా, ఇలా వచ్చింది. ఇంకాస్త మనం మళ్ళీ మిక్సీ పట్టాలండి. ఇది మ్యాక్సిమం 20 డేస్, 10 డేస్, 15 డేస్ మనకి నిల్వ అయితే ఉంటుందండి. చాలా మనం ఆయిల్ కూడా మన ఆయిల్లో మళ్ళీ మగ్గించుకుంటాం కనుక. సరే, ఇప్పుడు చూసారా, ఈ మిక్సీ పట్టేసిన ఈ మిశ్రమంలో
మళ్ళీ టమాటా ముక్కలు, చింతపండు కలిపి మగ్గించుకున్న పేస్ట్ లాంటిది మళ్ళీ ఇందులో వేసి ఇది కూడా బాగా మిక్సీ పట్టాలన్నమాట. ఇలా సపరేట్గా ఎందుకు వేసి చూపిస్తున్నాను అంటే నువ్వులు బేగా మెత్తగా అవ్వవండి బేగా, అది మీ అందరికీ తెలిసిందనే అనుకుంటున్నాను. వాటర్ అనేది తక్కువ వేస్తాం కనుక మిక్సీ మాత్రమే వాడాలి. దానివల్ల కొంచెం ఇవన్నీ వేరువేరుగా వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, మళ్ళీ దీన్ని మిక్సీ పట్టిన తర్వాత లైట్గా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువగా అయితే ఏం కాదు. చూసారా, ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిందండి పేస్ట్ మొత్తం. ఈ పచ్చడిని మనం జాగ్రత్తగా చక్కగా ఆయిల్లో మాత్రం ఉడికించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. గిన్నెలోకి అయితే నేను మిక్సీలో నుంచి గిన్నెలో తీసేసుకున్నానండి. చూసారా, మళ్ళీ ఆయిల్ అనేది ఇప్పుడు వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయింది. తర్వాత పోపు దినుసులు అంటే ఏం వెరైటీ ఏముంటాయండి, తెలిసిందే కదా. ఆవాలు, మినప్పప్పు చక్కగా రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెంగా వెల్లుల్లి చక్కగా ఒలిసి పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, వాటిని ఇందులో వేసి ఫ్రై చేసుకోవడమే అన్నమాట. చూసారా, ఇవి చిటపటలాడుతున్నాయి కదా, ఈ చిటపటలాడుతున్నప్పుడే ఈ వెల్లుల్లి గుడ్లు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. అయితే ఇవి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసి చిదిమి ఇందులో వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చిగా ఉంటే పచ్చి వాసన అనేది వస్తుంది. పొడులకైతే పచ్చిగా ఉండాలండి, పచ్చళ్ళకైతే ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన వాటిలో ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దాన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, బ్రౌన్గా వస్తున్నాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కంటెంట్ నచ్చింది అంటే మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫ్రై అయ్యింది. ఎప్పుడు ఫ్రై అవుతాయి, ఎప్పుడు ఎండుమిరపకాయలు వేయాలి, అలానే కరివేపాకు కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రై అవ్వాలండి. ఆ ఎండుమిరపకాయలు అనేవి బ్రౌన్ అయిపోవాలి. బ్రౌన్ అంటే అదే కొంచెం డార్క్ షేడ్ రావాలి రెడ్ నుంచి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత నేను సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోమన్నాను, మాకైతే సరిపోలేదు అనిపించింది, నేను మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చడిలో. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసిన ఈ పచ్చడిని మొత్తం ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాగుందా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆ పచ్చడిని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. కారం అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఈ కారం చాలు. ఎండుమిరపకాయలు, పండు మిరపకాయలు కలిపి ఒక 15 వేసాం, అల్లం వేసాం, మళ్ళీ పోపుకి ఎండుమిర్చి వేసాం. సో ఈ రకంగా కారం అయితే సరిపోతుంది. ఇంకా ఘాటు కావాలంటే అది మన ఇష్టం. చూసారా, ఈ విధంగా అయితే పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక గాజు డబ్బాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ అది మనం స్టోరేజ్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ సడన్గా రైస్ ఒకటి ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు రైస్ పెట్టేసుకుంటే ఇలా కలిపేసుకోవడానికి కూడా బాగుంటుంది, టిఫిన్స్కి బాగుంటుంది. వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. కమ్మనైన పండు మిరపకాయలు నువ్వులతో కలిపి చేసిన పచ్చడండి. నాకు నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. కలర్ఫుల్గా ఉన్నాయి నువ్వుల పచ్చడి. చూసారా ఫ్రెండ్స్, బాగుందా? నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటీ ట్రీట్మెంట్తో మీ ముందుకు వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ విధంగా స్టోరేజ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, స్టీల్ బాక్స్లో అయితే నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా స్టోరేజ్ చేసుకునే ముందు చక్కగా దానికి వెల్లుల్లి కొంచెం ఇలా పచ్చడిలా చేసి చితక్కొట్టి దానికి ఇలా రాస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది. వెల్లుల్లి వాసన వల్ల ఏంటంటే పచ్చడిని పాడవనదు, ఏ మెటీరియల్ కూడా వెల్లుల్లి పాడవనదు. అదే డబ్బాలో మూత పెడితే వెల్లుల్లిపాయలు బేగా బూజు పట్టేస్తాయి. కానీ వెల్లుల్లి చితక్కొట్టి రసం అదే బాక్స్ స్టోరేజ్ చేసుకుని బాక్సులకి రాస్తే పచ్చళ్ళు అయితే పాడవు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.